హాయ్ అందరికీ, హరే కృష్ణ. దిస్ ఈజ్ శివాని అండ్ ఐఎమ్ 22 years old. సో నా 22 years జర్నీలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. అఫ్కోర్స్ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, వీడియోస్కి కూడా చేయవచ్చు, ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేటి మంచి మాటలు కాబట్టి ఎక్కువ మందికి నచ్చవు. ఓకే, సో ఈ వీడియోలో నేను పర్టికులర్గా హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ గురించి చెప్తాను. అంటే తెలుగులో నైతిక మానవ విలువలు. ఇది పర్టికులర్గా నేను పేరెంట్స్ కోసం చెప్తున్నా. పిల్లలకి చిన్నప్పటి నుండే చెప్పి పెంచండి. ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎలా కైండ్నెస్తో ఉండాలి, ఎలా ఆపోజిట్ పర్సన్ ఎవరైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ అది జెండర్ అయినా సరే వాళ్ళ టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి, జెండర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఎలా ధైర్యంగా ఉండాలి. ఓకే, ఇవన్నీ చిన్నప్పటి నుండే పిల్లలకి చెప్తూ పెంచండి. ఎందుకనంటే పెద్ద పెరిగినాక నా కొడుకు అలా తయారయ్యాడు, నా కూతురు అలా తయారయ్యింది అని అంటే అలానే తయారవుతారు మరి. ఎందుకంటే చిన్నప్పటి నుండి నువ్వు అలానే అసలు ఏం చెప్పకుండా పెంచినావు. సో ఎలా పెరుగుతారు మరి? అలానే పెరుగుతారు. స్కూల్కి పంపిస్తున్నాం కదా, స్కూల్లో చెప్పరా? స్కూల్లో అన్నెందుకు చెప్తారండి? పేరెంట్స్, తల్లిదండ్రులే మొదటి గురువు. ఓకే, స్కూల్లో చెప్తారు. మనం చెప్పాల్సినవి యాజ్ ఎ పేరెంట్స్గా మనం చెప్పి పెంచాలి పిల్లల్ని. ఇది ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నానంటే, నేను రీసెంట్గా రక్షాబంధన్కి DTDC వెళ్ళాను అనమాట. DTDCలో ఒక పేరెంట్ వర్క్ చేస్తుంది. బయట నిన్న పార్సల్ ఇచ్చేసా, బయట చాలా వర్షం పడుతుందని అక్కడనే కూర్చుంటే తను మాట్లాడుతుంది అనమాట. ఇట్లా, నువ్వు ఏం చేస్తావు పాప, నన్ను అడుగుతుంది, నువ్వు ఏం చేస్తావు పాప, మీ మమ్మీతో ఎలా ఉంటావు, మీ మమ్మీ అంటే నీకు ఇష్టమా అని. నేను చెప్పాను, నేను ఇట్లా సో అండ్ సో వర్క్ చేస్తా అంటే, నేను ఇంటికి దూరంగా ఉంటా, ఎందుకంటే వర్క్ చేసుకోవాలి కదా, మా ఇల్లేమో విలేజ్లో, హైదరాబాద్లో వర్క్ చేస్తాను నేను అని అంటే, ఓ అవునా, మీ మమ్మీకి డైలీ కాల్ డైలీ. మీ మమ్మీ ఎప్పుడైనా కొట్టిందా? నేను కొట్టిందా అంటే, కొట్టకుండానే ఇంత పెరిగినా నేను. కొట్టింది, చిన్నప్పటి నుండి కొడితేనే మేము ఇంత పెద్దవాళ్ళమైనామని అంటే, మీ మమ్మీని నువ్వు ఎప్పుడన్నా కొట్టినా? లేదా అంటే, నేను ఎప్పుడు కొట్టలే, మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, మా మమ్మీ లేకుంటే మా లైఫ్ ఇంకంప్లీట్ అని చెప్తే, నాకు నీలాంటి కూతురు ఉంటే అయిపోయేది అని అంటే, ఎందుకు ఆంటీ అలా అంటున్నారు అంటే, నాకు 2 పాపలు, నేను ఏం చెప్పినా వినట్లేదు. ఒక ఆమె 10th, ఒక ఆమె 8th. నేను ఏం చెప్పినా వినట్లేదు, నన్నే రివర్స్ కొట్టి నాకే రివర్స్ చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడితే 3rd time అని అంది. సో నేను అన్నా, ఎందుకు అంత దారుణంగా పెంచారు పిల్లల్ని అని. అందుకే నేను ఈ వీడియో చెప్తున్నా ఈ వీడియోలో.